హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ స్పేస్. చాలా మంత్స్ తర్వాత నేను యూట్యూబ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి ఫ్యామిలీ అండ్ డివోషనల్ ట్రిప్. మేమైతే తిరుమల అయితే అందరం కలిసి స్టార్ట్ అయ్యాం, సామర్లకోట టు తిరుపతి. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి సిసిటి తిరుమల ఎక్స్ప్రెస్. అన్ఫార్చునేట్లీ మాకు శేషాద్రికి అయితే టికెట్స్ బుక్ అవ్వలేదు. బట్ ఈ ట్రైన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. ఇది వచ్చేసి గోదావరి బ్రిడ్జ్. అండ్ మేము మార్నింగ్ 6:30కి అయితే తిరుమల రీచ్ అయ్యాం. ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళు చాలామంది రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతున్నారు. అండ్ మేమైతే ఆన్లైన్లోనే ముందే దర్శనం టికెట్స్ అండ్ రూమ్స్ అవి బుక్ చేసుకున్నాము. సో మాకైతే ఎక్కువ టైం అయితే పట్టలేదు. మేము రైల్వే స్టేషన్ నుంచి రాగానే బయట ఒక వెహికల్ మాట్లాడి స్టార్ట్ అయ్యాం. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి కొండపైకి వెళ్ళడానికి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, కనెక్టెడ్ ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా, రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాసంకి కనెక్ట్ అయ్యి ఉన్నది అది. సో ఎవరైతే ఫ్రీ టికెట్స్ తీసుకుని దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నైట్ 9 నుంచి విష్ణు నివాసంలో ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తారంట, నేను తెలుసుకున్నంత వరకు. అండ్ అక్కడ ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయంట. బిలో 12 years వాళ్ళకి టోకెన్స్ అయితే అవసరం లేదు. సో రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో అండ్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో కూడా ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. మేమైతే ఒక జీప్ మాట్లాడుకున్నాం, 8 members కలిపి కరెక్ట్గా సరిపోయింది. లగేజ్ అంతా పైన పెట్టేసి ఇంక మేమైతే కొండపైకి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి, తిరుమల దేవస్థానం ప్రొవైడ్ చేసే బస్సెస్ ఇవి. అండ్ చాలామంది బస్సెస్లో కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా మాది లగేజ్ ఎక్కువ ఉంది, మేము కూడా ఎక్కువ మెంబర్స్ కాబట్టి ఇంకా మేమైతే ఒక వెహికల్ తీసుకుని స్టార్ట్ అయ్యాం.